మన హైదరాబాద్ నేల ఆరోగ్యం తెలుసుకోవాలంటే ఇప్పుడు ల్యాబ్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. సాయిల్ టెస్ట్ కిట్స్ తో రైతులు తమ భూమిలోనే పరీక్షలు నిర్వహించుకునే అవకాశం కల్పిస్తోంది వ్యవసాయ శాఖ. pH స్థాయి, నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం వంటి పోషకాల వివరాలు ఈ కిట్ తో తెలుసుకోవచ్చు. రాష్ట్రంలోని మండల వ్యవసాయ శాఖ అధికారులతో భూ పరీక్షలు చేయిస్తోంది ప్రభుత్వం. భూసార పరీక్షలపై మరింత సమాచారం ప్రతినిధి నరేష్ అందిస్తారు. ప్రస్తుతం వ్యవసాయం చేసేటటువంటి రైతులందరూ కూడా భూమి ఏ విధంగా ఉంది, నేల సారం ఎట్లా ఉంది అనేటటువంటి విషయాలు తెలుసుకోకుండా వ్యవసాయం చేయడంతో విచ్చలవిడిగా యూరియా లేకపోతే మిగతా పెస్టిసైడ్స్ వినియోగంతో అయితే భూసారం దెబ్బతింటుంది. అయితే రైతులు పండించేటటువంటి పంట పొలాలలో భూసారం ఏ విధంగా ఉంది, దానికి కావాల్సినటువంటి టెస్టులు అంటే ప్రభుత్వం ఇటీవలనే ఈ భూసారకు పంపిణీకి సంబంధించి భూసారానికి సంబంధించినటువంటి టెస్టులు చేస్తుంది. ఆ టెస్టులకు రైతులు ఏ విధంగా చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలి అనేటటువంటి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ప్రధానంగా ఒక రైతు పంట పండించేటప్పుడు భూమిలో ఏముండాలి, ఏముండకూడదు? అందరికీ నమస్కారం. నా సార్ పేరు డాక్టర్ ప్రజేంద్ర, నా పేరు మానస. మేమిద్దరం భారతీయ వరి పరిశోధన సంస్థలో మట్టి విజ్ఞాన విభాగంలో శాస్త్రవేత్తలుగా పనిచేస్తున్నాం. ఈ కిట్ గురించి భారతీయ వర్ష పరిశోధన సంస్థ నుంచి మేము ఒక మట్టి పరీక్ష కిట్ని డెవలప్ చేసాం. ట్రెడిషనల్గా మనం ల్యాబొరేటరీలో చేసేదానికి చాలా టైం పడుతుంది, దానికి నైపుణ్యం కూడా చాలా ఎక్కువ అవసరం, ఎలక్ట్రిసిటీ అన్నీ కూడా అవసరం. కానీ ఈ కిట్తో ఏంటంటే మనకి కరెంట్ అవసరం లేదు, తక్కువ నైపుణ్యం ఉన్న వ్యక్తి కూడా చేసుకోవచ్చు. మోరోవర్ రైతులు తమంతటి తాముగా వెళ్ళి పొలానికి వెళ్ళి అక్కడికక్కడే తమ శాంపుల్ని టెస్ట్ చేసుకొని తమ పొలంలో నత్రజని ఎంత ఉంది, యూరియా పొటాషియం ఎంత ఉంది, భాస్వరం ఎంత ఉంది, తమ పొలం యొక్క ఉదజన సూచిక అంటే pH మంచిగా ఉన్నట్టయితే మనం వేసిన ఎరువులన్నీ కూడా మొక్కకి బాగా అందుతాయి. అలా కాకుండా కొంచెం ఎసిడిక్ కానీ లేదంటే చౌడు నేలలు ఉన్నట్టయితే దాని ప్రకారం మనం ఏం చేస్తే మంచి బాగా అవుతుందో అనేది ఆలోచించవచ్చు. ముందు మనం పొలంలో pH ఉదజన సూచిక మంచిగా ఉందో లేదో అని తెలుసుకోవాలి. దానికోసం pH టెస్ట్. అదే కాకుండా రైతులు ఎక్కువ వాడేది ఏంటి, యూరియా. సో యూరియా వేయడానికి ఏంటి, మన పొలంలో నత్రజని కోసం వేస్తాం. సో మనకి నత్రజని ఎంత ఉందనేది తెలిసినట్టయితే దాని ప్రకారం యూరియా వేసుకుంటే మనం యూరియా వేసే ఖర్చు కూడా తగ్గుతుంది, మన నేలలు కూడా సారవంతంగా ఉంటాయి. సో నత్రజని, ఇంకొకటి యూరియా తర్వాత ఎక్కువ వేసేది ఏంటి, ఫాస్ఫరస్, DAP వేస్తాం. కాబట్టి DAP కోసం ఫాస్ఫరస్ టెస్ట్ అండ్ MOP కోసం పొటాషియం టెస్ట్. ఈ 4 కూడా మనకి ఈ కిట్ ద్వారా తెలుస్తుంది. ఈ కిట్ అనేది సార్ మెయిన్గా రైతుల కోసం డెవలప్ చేశారు. దీంట్లో ఇవన్నీ మట్టి పరీక్షకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఈ కిట్లో ఉన్నాయి. ఎక్స్ప్లెయిన్ చేయడం ఫస్ట్ ఏంటంటే ఇది ఒక ఫాల్కన్ ట్యూబ్స్ అని అంటాం. ఒక ఫాల్కన్ ట్యూబ్లో ఈ గుంట అంటే ఈ 5 వరకు మనం పొడి మట్టిని వేసుకోవాలి. పొడి మట్టి కొంచెం గడ్డగా ఉన్నది కాకుండా చెత్త చెదరం అంతా తీసేసి ఇక్కడ వరకు మనం మట్టిని వేసుకొని ఇది 5 వరకు ఉంటే 10 ml వరకు మనం ఇప్పుడు ఫస్ట్ స్టెప్ దీంట్లో ఏంటంటే మట్టి తీసుకొని ఫస్ట్ స్టెప్లో DW1, N1, P1, K1 అంటే ఫస్ట్ స్టెప్కి మనం అన్ని 111 అని రాశారు. సో నైట్రోజన్ చేయాలనుకుంటే N1 వేయాలి, అదే ఫాస్ఫరస్ చేయాలంటే P1 వేయాలి, పొటాషియం అనుకుంటే K1 వేయాలి. సో వేసి దాన్ని జెంటిల్గా ఇలా సాయిల్ తర్వాత ఇది రియేజెంట్ వేసి దాన్ని మంచిగా షేక్ చేసి ఒక 1 minute షేక్ చేసిన తర్వాత దీన్ని మనం గరాటు అంటాము. ఈ గరాటు తర్వాత ఇలా ఫిల్టర్ పేపర్ని పెట్టేసి దాన్ని వడబోయాలి. ఇప్పటి వరకు మనం షేక్ చేసాం కదా, షేక్ చేసిన సొల్యూషన్ని వీటిలో ఈ చిన్న వాటిలో వడబోసుకోవాలి. వడబోసుకుంటుంటే మనకి మట్టిలో ఉన్న ఏమైతే మనం టెస్ట్ చేద్దాం అనుకుంటున్నామో అవన్నీ కూడా దీంట్లోకి వచ్చేస్తాయి. సో నత్రజని చేసామనుకోండి, నత్రజని దీంట్లోకి వస్తుంది. కొంత నత్రజని ఆ మట్టికి ఎంత నత్రజని ఉన్నది దీంట్లో వచ్చిన తర్వాత కలర్లెస్ సొల్యూషన్ వస్తుంది కదా. సో ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్ ఏంటంటే DW2, N2, P2, K2 అంటే సెకండ్ స్టెప్ అనేది కలర్ డెవలప్మెంట్. కలర్ డెవలప్మెంట్కి ఇలా వచ్చిన దానికి మనం ఒక చుక్క 2 చుక్కలు ఇదిగోండి pH కనుకోండి, pH అని రాసాం కదా, ఇలా వచ్చిన లిక్విడ్కి ఒక 2 చుక్కలు రియేజెంట్ వేసినట్టయితే ఇక్కడ చూడండి 6.2 ఈ మట్టి యొక్క ఉదజన సూచిక 6.2 అంటే మంచిగానే ఉంది, ఏమీ యాసిడిటీ లేదు. ఇటువైపు అంతా ఉంటే చౌడు నేలలు అని అర్థం. సో ఈ మట్టి బాగానే ఉంది, మనం వేసినవన్నీ కూడా మొక్క తీసుకోగలదు అనేది ఫస్ట్ విషయం మనకు అర్థమవుతుంది. సో అలాగే ఇది అన్నిటికి కూడా ఒకటే ప్రొసీజర్, ఒకటి చేయగలిగితే మనం 4 కూడా చేసినట్టే. ఇప్పుడే మనం నత్రజని కోసం చూసాం చూడండి, ఇది నత్రజని అంటే యూరియా మనం వేస్తాం కదా, యూరియా ఎంత వేయాలని ఎంత వస్తుంది, ఇక్కడ ఎంత కనిపించింది మీకు, హై ఎక్కువ ఉంది కదా, ఈ కలర్తో మ్యాచ్ అయింది కదా. సో ఈ మట్టిలో నత్రజని ఎక్కువ ఉందంటే మనం కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. ఇప్పుడు యూరియా కోసం మనం ఎక్కువ లేని వాళ్ళు యూరియా వేసుకుంటే అవుతుంది, కానీ మనం పొలంలో ఉన్నదానికన్నా ఎక్కువ వేసుకుంటే అది కరిగి మళ్ళీ వాగుల్లో కలిసి మళ్ళీ మనమే తాగుతాం అది. కాబట్టి ఎంత అవసరమో అంత వేసుకుంటేనే మంచిది. ఇప్పుడు సారు ఫాస్ఫరస్, ఇది చూడండి, ఇది ఫాస్ఫరస్ కదా, ఇది ఆల్మోస్ట్ మీడియంలో ఉంది, మధ్యస్థంలో ఉంది కాబట్టి కొంచెం ఫాస్ఫరస్ వేసుకోవాలి. వేసుకుంటే అది మొక్క తీసుకోగలుగుతుంది. సో ఇలా ఈ మేజర్గా రైతులు వేసే ఇవే కాబట్టి వీటి కోసం మనం ఈ కిట్ డెవలప్ చేస్తాం. సో ఇప్పుడు మనకు తెలిసింది ఇలా ఎంత ఉంది అనేది అర్థమైంది.
కానీ తర్వాత ఏం చేయాలి, ఎంత ఉందని తెలుసాం కానీ ఎంత వేయాలి, ఏం వేయాలి అనేది ఎలా తెలుస్తుంది అనడానికి మళ్ళీ రెడీమేడ్ సొల్యూషన్ ఇది. సో ఈ కిట్కి కనెక్ట్ చేసి నాప్స్రీ అని ఒక యాప్ డెవలప్ చేసాము. ఈ నాప్స్రీ యాప్లో ఇది ఫస్ట్ పేజ్ ఇలా ఉంటుంది. ఇప్పుడు మనకు చదవడం రాదు, అర్థం కాదు అనుకోవడానికి కూడా లేకుండా ఇక్కడ మీకు ఒక కలర్ వచ్చింది కదా, ఇక్కడ కలరు, ఇక్కడ కలరు, అక్కడ కూడా మీరు కలరే నింపాలి నైట్రోజన్కి. సేమ్ వచ్చిన కలర్ అక్కడ పెట్టినట్టయితే సో పొలానికి సంబంధించిన 3 అన్నీ చేసుకోవాలి మనం. పీహెచ్ చేయాలి, ఎన్ పీకే చేసుకున్న తర్వాత ఒక అరగంటలో అయిపోతాయి అన్నీను. చేసుకున్న తర్వాత ఇక్కడ ఫీడ్ చేసినట్టయితే మన అబ్జర్వేషన్స్ లేకుంటే మన రిజల్ట్ ఎంత వేయాలి అనేది మనకు పట్టుకొచ్చేస్తుంది. చూసారా, ఇది మేము స్పెషల్గా ప్యాడీ కోసం డెవలప్ చేస్తాం. మాది వరి పరిశోధన సంస్థ కాబట్టి వరి కోసమని రెడీమేడ్ ఫెర్టిలైజర్ క్యాల్కులేషన్స్ యాప్ యొక్క రిజల్ట్ మీద. సో దాన్ని బట్టి ఎరువులు వేసుకున్నట్టయితే మనకి ఎరువుల మీద పెట్టే ఖర్చు తగ్గుతుంది, మన నేలలు కూడా సారవంతంగా ఉండి మంచి నేలను మనం భావితరాలకు అందించగలుగుతాం. చూసినాం కదా, మొత్తానికైతే ఈ సాయిల్ టెస్ట్కి సంబంధించినటువంటి కిట్ల ద్వారా యువ రైతులు కానివ్వండి, లేదంటే ప్రస్తుతం అయితే అధికారులు, వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా ఈ కిట్లను పంపిణీ చేస్తూ ఉన్నారు. వాళ్ళ ద్వారా వాళ్ళ పంట పొలంలో ఉన్నటువంటి సాయిల్ను తీసుకొచ్చి వ్యవసాయ శాఖ అధికారులకు ఇస్తే వాళ్ళు టెస్ట్ చేసి రిజల్ట్ చెప్తారు. చెప్పి ఆ భూమిలో పోషక విలువలు ఏ విధంగా ఉన్నాయి, నత్రజని ఎంత ఉంది, భాస్వరం ఎంత ఉన్నది అనేటటువంటి వివరాలన్నింటినీ ఆ రైతులకు చెప్పి దానికి అనుగుణంగానే పెస్టిసైడ్ వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి ఈ కిట్టు తయారు చేసినటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ అశోక్తో నరేష్, V6 న్యూస్.